చివరి వరకు వినండి, తెలియని విషయం తెలుస్తుంది. నేను చెప్పేది స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువాలిటీ అంటే అవగాహన. జీవితం ఒక అనంతమైన ప్రయాణం. ఆ అనంతమైన ప్రయాణాన్ని అవగాహనతో చేయడమే ఆధ్యాత్మిక ప్రయాణం. మనం ఒకసారి స్పిరిచువల్ మెసేజ్తో కూడిన పద్యం ఒకసారి చూసుకుందాం. మనసు మనసుకు లక్ష్యాలెన్నో, జీవిత లక్ష్యం మాత్రం ఒకటేరా. మెట్లెన్నో మలుపులు ఎన్నో, మార్గం గమ్యం మాత్రం ఒకటేరా. మెట్టు వదిలి మెట్టు ఎక్కితేనే ఇరుక్కోక ముందుకు కదిలేమురా. ఇక పృథ్వీపై నీవెందుకు కావు ఆనంద విహార. సరే, దీనికి అర్థం ఒకసారి చూసుకుందాం. తొలిసారిగా మానవ శరీరాన్ని ధరించి మానవ జన్మలోకి వచ్చిన మానవుడు ఏది పట్టించుకోని స్థితిలో ఉంటాడు. ఎందుకంటే మనసు ఏర్పడదు కనుక. ప్రపంచంలో ఎప్పుడైతే తిరుగుతూ ప్రపంచాన్ని చుట్టుపక్కన ఉన్న వాళ్ళను గమనిస్తూ ఉంటాడో అప్పుడు మనసు ఏర్పడుతుంది. అప్పుడు పూజలు, సూత్రాలు, భజనలు అని ఇలా జీవిత ప్రయాణంలో జన్మలు ఎత్తుతూ ఇలా మెట్లెక్కుకుంటూ దైవ మార్గంలో దేవునిగా మారిపోతారు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ మెట్లు ఎక్కే క్రమంలో మెట్టు పట్టుకొని మెట్టు వదలకుండా అక్కడే ఉండిపోతున్నారు, ఇరుక్కుపోతున్నారు. వెనుక జన్మ తీసుకొని వచ్చేవాళ్ళు కూడా వీళ్లతో పాటు ఇక్కడే ఇరుక్కుపోవడం వల్ల సృష్టి మనుగడకు ఇబ్బంది కలుగుతుంది. ఎలాగైతే ఒక క్లాసులో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పాస్ అయ్యి వెళ్లకుండా అక్కడే ఉంటే ఎలా ఇబ్బంది కలుగుతుందో అలా ఈ జీవిత ప్రయాణంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఒక పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు అది బ్యాలెన్స్ కోల్పోతుంది. ఈ బ్యాలెన్స్ కోల్పోవటాన్ని అధర్మం అంటారు. మనకేమో ఇదంతా తెలియదు. మనం పూజలు చేస్తున్నాం కదా, భజనలు చేస్తున్నాం కదా, సూత్రాలు చెప్తున్నాం కదా అని మన ధోరణిలో మనం ఉంటాం. అప్పుడు ఈ ఇబ్బందిని గమనించిన సృష్టిలోని కంటికి కనిపించని వ్యవస్థలు రంగంలోకి దిగి దీనిని సరిచేస్తాయి. ఆ క్రమంలో ఎవరికైతే ఈ జ్ఞానం ఉందో వారిని ఎంచుకొని వారి చేత, లేకపోతే అవతార పురుషులే రంగంలోకి దిగుతారు. అప్పుడు కొంతమంది ఇరుక్కున్న వాళ్ళు ముందుకు కదులుతారు, కొంతమంది ఇరుక్కొని అక్కడే ఉండిపోతారు. ఇది సృష్టిలో నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. పూజలు చేయటం, భజనలు చేయటం, స్తోత్రాలు చేయటం ఇవన్నీ తప్పు కాదు. ఏది సరికాని పని అంటే ఇరుక్కుపోవటమే సరికాని పని. ముందుకు కదులుతూ ఉండాలి. ఇది ఎవరికి తెలుస్తుందంటే ఎవరికి వారే గమనించుకోవాలి. ఇక నాస్తిక వాదం అన్నది తొలి జన్మల్లో ఉండదు. మాయ మేధావులు చేసే వాదనయే నాస్తికత.